ఫ్రెండ్స్, వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని గోల్డ్ మెడల్, ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ పీజీతో నిరూపించారు ఒక బామ్మ. తన పేరు సుష్మా మోగో. ఆమె మధ్యప్రదేశ్లో ఈ విషయం జరిగింది. తను డిగ్రీ వరకు చదివి సంగీత టీచర్గా ఒక స్కూల్లో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత ఖాళీగా కూర్చోకుండా నేను ఏదైనా చేస్తే బాగుండు, ఇంకా చేయాలి అనే ఆలోచనతో మొదలుపెట్టారు. కెమిస్ట్రీలో పీజీ, మరాఠీలో కెమిస్ట్రీ పీజీ చేశారు. పీజీ చేసిన తర్వాత తను ఊహించని రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ విత్ గోల్డ్ మెడలిస్ట్ సుష్మా మోఘా. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ యొక్క అద్భుతమైన విషయం. ఇందాక ఆమె వయసు చెప్పలేదు కదా, 73 సంవత్సరాలు. 73 సంవత్సరాల వయసులో, అది కూడా సంగీత టీచరు కెమిస్ట్రీ చేయడం చాలా ఆశ్చర్యపరిచే విషయం కదా ఫ్రెండ్స్. మనమందరం ఇంకా సపోర్ట్ చేద్దాం ఆమెకి, అలానే పిహెచ్డీ కూడా చేయాలనేసి. మనం ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం. చాలామందిని వయసుకు చదువుకు సంబంధం లేదు, నేను డిగ్రీలు చేశాను, నా వయసు ఇది అనేసి. సో ఇది చాలా అరుదైన విషయం. ఎందుకంటే ఈ కంప్యూటర్ యుగంలో పిల్లలు ఉన్నటువంటి తెలివి, టాలెంట్ కంటే 73 సంవత్సరాల బామ్మ తెలివి, టాలెంట్, ఫస్ట్ ర్యాంక్ గోల్డ్ మెడల్గా తనను తాను గుర్తింపు తెచ్చుకుని గొప్పగా నిలిచింది. అవునా కదా? మనం ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాం, కానీ రిటైర్డ్ అయినటువంటి ఒక టీచరు తన ఆలోచన ఎంత ఉంటుంది చెప్పండి. సో మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మర్చిపోకండి, పెద్దామని సపోర్ట్ చేద్దాం. 73 ఏళ్ల వయసులో పీజీ ఫస్ట్ క్లాస్లో గోల్డ్ మెడల్ సాధిస్తే మరి మనం ఏం చేయాలి బ్రో? ఏం చేద్దామనేది కామెంట్లో పెట్టండి. జై హింద్. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేస్తూ కామెంట్, లైక్తో